అసలు మ్యాటర్ ఏంటి అంటే ఇక్కడ టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. 8 అంటే మన ఇంటి దగ్గర టైం వచ్చేసి ఇండియా టైం వచ్చేసి 9-9:30 అవుతుంది అనమాట. ఈవినింగ్ 6 నుంచి బతిమాలుతుంది మా మామని మా కోడలు, మా అన్న వాళ్ళ కూతురు అనమాట. బీచ్కి తీసుకెళ్ళి మా అమ్మ అని చెప్పేసి. సో మా అమ్మ బీచ్కి మమ్మల్ని 7:30 దింపారు. ఇక్కడ చలి ఏమో పీక్స్లో ఉంది, కానీ ఆ పిల్ల వెళ్ళి ఊగలుగుతుంది అనమాట. ఇల్లు ఊగిదే కాకుండా అత్తమ్మ నువ్వు కూడా రా, నువ్వు ఊగుదాము నన్ను ఊపు అంటుంది. నాకు నవ్వాలి ఆడాలో కూడా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలా అంత పీక్స్తుంది. నేను స్వెటర్ వేసుకున్నా కూడా చాలా అంతలో ఉందన్నమాట. నాకేంటి అంటే చల్ల వెళ్ళగానే చేతులు కాళ్ళు చల్లగా అయిపోయి ఇంకా వీక్ అయిపోతాను అనమాట. అలా ఉంటుంది. కానీ ఇక్కడ చాలామంది మన ఇండియన్స్ ఉన్నారు, అలాగే ఒమానీ వాళ్ళు ఉన్నారు. మన ఇండియన్స్ తప్ప మిగిలిన ఒమానీ వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క స్వెటర్ కూడా వేర్చుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట. ఇంత చలిలో కూడా వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఒమానీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నా, వాళ్ళకి హాలిడేస్ ఉన్నా, ఏమున్నా కూడా పాపం పిల్లల్ని పట్టుకుని బయటకు వచ్చేస్తారనమాట. ఎంజాయ్ చేయాలి, అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కానీ మన ఇండియన్ వాళ్ళ ఎంజాయ్ చేయాలి అని అంటే చూద్దాం, రేపు ఎల్లుండి వెళ్దామని చెప్పేసి. నేను 6 నుంచి అడుగుతుంటే మమ్మల్ని 7:30 తీసుకెళ్ళారన్నమాట. బయట మీద చూపిస్తాను. ఈ వైట్ టీషర్ట్ ఉంది కదా, తను మా అన్న వాళ్ళ కూతురు అన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ అంతగానో ఆడుకుంటున్నారు. ఇక్కడేమో ఫుట్బాల్ అవన్నీ ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నేను వెళ్ళి ఆడుకుందామని అంటే ఉయ్యాలంటే చాలా ఇష్టం అన్నాడు. ఊగుదామని అనుకుంటే ఆ ఉయ్యాలేమో కింద ఉందాం వెళ్ళలేదన్నమాట. అంటే వెళ్ళానంటే పడిపోతాను కదా, అందుకోసం.